నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఠాగూర్ ల్యాబ్స్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా. విశాఖ ఠాగూర్ ఫార్మా ల్యాబ్స్ పరిశ్రమలో విషవాయువుల లీక్, ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి. బాధితులకు అండగా నిలబడాలని అధికారులని ఆదేశించిన సీఎం. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకి ఆదేశం. ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని తామే కొంటామని స్పష్టీకరణ. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిలకలపూడి పాపారావు పదవి బాధ్యతల స్వీకరణ. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకి గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. విశాఖ పరవాడలోని ఠాకూర్ ఫార్మా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో విషవాయువులు లీకైన ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున వారికి అండగా ఉండాలని సూచించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఠాకూర్ ల్యాబ్స్ లో విషవాయువుల లీకైన ఘటనలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒడిశాకు చెందిన అమిత్, వయసు 23 సంవత్సరాలు అనే కార్మికుడు మృతి చెందాడు. విశాఖ పరివాడలోని ఠాకూర్ ఫార్మా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో విషవాయువులు లీకైన ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. 6 ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 కార్మికులకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ని ఆదేశించామని తెలిపారు. ప్రమాద స్థలంలో సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నామని వివరించారు. రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంకు నుంచి లిక్విడ్ హెచ్సిఎల్ లీకైందని కలెక్టర్ వెల్లడించారు. కాగా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన పరిశ్రమల యాజమాన్యులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. హంద్రినీవా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించి డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేశారు. పోలవరం టనల్స్ బ్యాలెన్స్ పనులు మరియు లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సాగునీటి సంఘాలకి డిసెంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయమనం చేసుకోవాలని సూచించారు. సాగునీటి సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనుల్లో రైతులు భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పారు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం చిర్రావూరు గుండెమేడ గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని తామే కొంటామని, తొందరపడి దళారులకి ధాన్యం అమ్మి మోసపోవద్దని చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెరుగైన సేవలు అందించడానికి వచ్చాము. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాలు శాఖరించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అండగా నిలబడాలి, ఒక భరోసా నింపాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తా ఉన్నాం. అయితే 2-3 రోజుల నుంచి తుఫాను వస్తుందనే ఆలోచనతో అనేక గ్రామాల్లో ఒక అలజడి, అక్కడున్న దళారుల వ్యవస్థ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా తక్కువ రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా ఖచ్చితంగా అరికట్టడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రాంతంలో అందరు రైతులందరికీ మేము హామీ ఇచ్చేది ఏంటంటే, ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా స్థానికంగా మీకు గోతాల విషయంలో కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, జీపీఎస్ ఉన్నా లేకపోయినా మీ సరుకు రవాణా కోసం ఇమీడియట్గా తహసీల్దార్ గారికి, డిఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడైతే మీరు ధాన్యం సేకరించి కల్లాల దగ్గర నుంచే మీకు ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ
గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తేమ శాతం గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీకు మాటిస్తున్నాం. మేము కొనుగోలు చేసే ధాన్యం 24%, 25% ఉన్నా కూడా మీకు రైతులకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో దళారులు వచ్చి మీకు మోసం చేయకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేమే ఆ ధాన్యాన్ని సేకరిస్తాం. ఈ స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని 24-20% వరకు కూడా కేవలం 5 కిలోలతో రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకి గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రాష్ట్ర మైన్స్, జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. 2024-25 ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం 39,007 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేయడానికి సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. బుధవారం విజయవాడలోని గొల్లపూడి బీసీ సంక్షేమ భవనంలో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిలకలపూడి పాపారావు పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకి గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలియజేశారు. ఇందులో భాగంగా 15 మంది కార్యవర్గ సభ్యులతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. అలాగనే తొలి నుంచి అగ్నికుల క్షత్రియులకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 19 ప్రభుత్వ కాలంలోనే కార్పొరేషన్ల ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరిగిందని, వాటికి నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారటంతో కార్పొరేషన్లని నిర్వీర్యం చేయడమే కాక ₹1 నిధులు కూడా వాటికి కేటాయించలేదని అన్నారు. బీసీ నేతగా ఉన్న నన్ను గత ప్రభుత్వం చేయని తప్పుకి అక్రమ కేసులో ఇరికించి 54 రోజుల పాటు జైల్లో పెట్టి బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో బీసీలకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పార్టీల కోసం అంటే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం కృషి చేశారో, అదేవిధంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయి బాధితులుగా ఉన్నారు. ఈరోజు అందరినీ కూడా గుర్తించి ఇవాళ పదవులు ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ ఏదైతే స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ కానీ, అదేవిధంగా ఇవాళ బీసీ విభాగంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి మరి చిలకలపూడి పాపారావు గారిని ఏర్పాటు చేయటం చైర్మన్గా, అలాగే 15 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు బీసీ కార్యాలయంలో చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే బలహీన వర్గాన్ని మొట్టమొదటి నుంచి గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆదరణ స్కీమ్ కానీ, విదేశీ విద్య కానీ, మరి ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ ఏదైతే మత్స్యకార వృత్తికి సంబంధించి 50 సంవత్సరాలకి పెన్షన్ కానీ, అదేవిధంగా మరి పెద్ద ఎత్తున కార్పొరేషన్ నుంచి లోన్లు ఇప్పించడం కానీ, ఆయిల్ సబ్సిడీస్ కానీ, వీటన్నిటి కూడా శ్రీకారం, బ్యాన్ పీరియడ్ డబ్బులు కానీ, ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి నిధుల్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకురాకుండా మోసం చేసి కేవలం 5,000, 10,000 ఇచ్చి మభ్యపెడుతూ వచ్చారు. ఇవాళ మళ్ళీ ఈ కార్పొరేషన్ బలోపేతం చేయటం, కనీసం ఆ కార్పొరేషన్ కూర్చుంటా కుర్చీలు కూడా ఇవ్వలే. 5 సంవత్సరాలు ఒక పైసా ఇవ్వలే, కూర్చుంటా కుర్చీలు కూడా ఇవ్వకుండా దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ కార్పొరేషన్కి జవసత్వాలు తీసుకురావాలనే లక్ష్యంతో ఇవాళ బడ్జెట్ కూడా 39,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ కూడా నిధులు ఇచ్చి ఒక కార్యాచరణను తయారు చేసి తప్పకుండా ఏదైతే వెనుకబాటుతనం ఉన్నటువంటి బలహీన వర్గాలన్నీ కూడా బలోపేతం చేయడానికి ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళబోతా ఉన్నాం. మరి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా పాపారావు గారు కూడా చాలా అనుభవం ఉంది. ఆయన కూడా సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా మరి రాష్ట్రంలో అందరూ కూడా సుపరిచితులే. తప్పకుండా వారి ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియులకి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ వారి
కమిటీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కలిశారు. ఆదాని జగన్ మధ్య 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్టు తెలిపారు. ఆదాని జగన్ మధ్య అవినీతి డీల్ మీద గవర్నర్ కి ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ డీల్ వలన ఆంధ్రాకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ డీల్ ను రద్దు చేయాలని అడిగామని చెప్పుకొచ్చారు. భక్తి భావంతో సేవా దృక్పథంతో అయ్యప్ప స్వామి వారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు ఆలపాటి సుందరరావు స్పష్టం చేశారు. ప్రతిరోజు 3,000 నుంచి 5,000 మంది భక్తులకి 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. బుధవారం గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం అయ్యప్ప స్వామి శరణ ఘోష్తో ఘనంగా జరిగింది. సుమారు 3,000 మంది అయ్యప్ప స్వాములు అయ్యప్ప భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నవంబర్ 16 నుంచి జనవరి 14 వరకు 60 రోజుల పాటు జరిగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆలపాటి సుందర్రావు తెలియజేశారు. బుధవారం అన్నప్రసాద్ వితరణ కార్యక్రమానికి పొట్టి సురేంద్ర, పొత్తూరి వెంకట సుబ్బారావు, ఎం వెంకటరత్నం, ఆలపాటి పవన్ కుమార్, నరహరి నవీన్ కుమార్, గ్రంథి వెంకట శేషగిరిరావు, హల్చల్ గ్రూపు సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దాతలకి చిరు సత్కారాన్ని చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రాలేదు, నేను తర్వాత చేపిస్తాను. రాలేదు, నేను తర్వాత చేపిస్తాను. గొల్లపూడి, విజయవాడ గొల్లపూడిలో వేంచేసుకున్న అయ్యప్ప స్వామి దేవాలయం తాలూకు కళ్యాణ మండపంలో ఉన్నాము. ఇక్కడ నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు నిత్యం అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప గుడి దేవస్థానం అధ్యక్షులు గెల్లి మోహన్ రావు గారు మరియు అన్నదానం కమిటీ సెక్రటరీ తూనుగుంట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అలాగే జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటది. ప్రతిరోజు ఈ అన్న వితరణ కార్యక్రమంలో దగ్గర 3,000 నుంచి 4,000 మంది భోజనాలు చేయటం జరుగుతుంది. ఇదంతయు కూడా ఎంతో మంది సేవా దృక్పథంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి సహకరించిన దాతలకి, ఇక్కడ సేవ చేయడానికి వస్తారు కనీసం 100 మంది వచ్చి
సేవ చేయడం జరుగుతుంది. వాలంటీర్లు వస్తారు. వారందరికీ కూడా ఈ సేవలో సహకారం చేసిన వాలంటీర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జై అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. మేము గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూస్ గా నవంబర్ 16 నుంచి జనవరి 15 వరకు 60 రోజులు నిరాటంకంగా అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నాము. డైలీ 3000 నుంచి 4000 మంది దాకా వస్తున్నారు. రోజు 12 గంటలకల్లా స్టార్ట్ చేసి 3:30 దాకా 4 గంటల దాకా ఎంతమంది వచ్చినా సరే మేము వెనక్కి పంపించుకున్న ప్రతి ఒక్కరికి చివరి వరకు ఉండి సర్వ్ చేస్తూ ఉన్నాము. చాలా నీట్ గా శుభ్రంగా ఇక్కడ అంతా మెయింటైన్ చేసుకుంటూ 100 మంది సేవకులు వచ్చి వాళ్ళంతా కూడా ఎక్కడ ఆలస్యం లేకుండా ఎవరిని వెయిట్ చేయనీయకుండా గబగబా మొత్తం సర్వ్ చేస్తూ నిత్యాన్నదానం బాగా జరుగుతుంది 60 రోజులు అయ్యప్ప స్వామి గుళ్ళు. నా పేరు ఆలపాటి సుందరరావు. ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నాడు స్వాతంత్ర సమరంలో జైలు జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి మరుపిల్ల చిట్టి అని వక్తలు కొనియాడారు. స్వాతంత్ర సమరం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. పేదల కోసం ఆయన చేసిన సేవలు మరవరానివని చెప్పారు. జౌహార్ మరిపిల్ల చిట్టి అంటూ నినాదాలు చేశారు. సర్దార్ మరుపిల్ల చిట్టి 127వ జయంతి సందర్భంగా 1 టౌన్ కోమల విలా సెంటర్లో ఉన్న మరిపిల్ల చిట్టి కేంద్ర కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నాయకులు ఎంఎస్బే, కార్పొరేటర్లు రాజేష్, అప్పాజీ, నాయకులు పెదబాబు, మైలవరపు దుర్గారావు పాల్గొని ఘన నివాళులర్పించారు. అప్పట్లో స్థాపించిన చిట్టి కేంద్ర కార్యాలయానికి మహాత్మా గాంధీజీ వంటి జాతీయ నాయకుడు కూడా వచ్చి సందర్శించారని చెప్పారు. ఆయన భావాలను, త్యాగనిరతిని నేటితరం నాయకులు అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో ఘనంగా 127వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా, నాయకులందరూ కూడా విచ్చేసి ఆయనకి నివాళులర్పించడం, వారి యొక్క ఆశీస్సుల్ని, వారి యొక్క భావాల్ని మనం తీసుకెళ్ళడం జరిగింది. మరి సర్దార్ మరుపుల్లి చిట్టి గారు ఈ మొట్టమొదటి కృష్ణా జిల్లాలో ఇదే హెడ్ క్వార్టర్స్, 1 టౌన్ ఆఫీసే. కృష్ణా జిల్లా మొత్తానికి ఈ ఆఫీస్ అనేది మొట్టమొదటిసారి సంగ్రామం అనేది, స్వాతంత్ర సంగ్రామం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీని తర్వాతే ఆంధ్రరత్న భవన్ కానీ ఏదైనా సరే ఇది ప్రారంభమైంది. అలాంటి స్వాతంత్ర సమరాన్ని ఆయన శంకారావం పూరించి ఆయన ఆయదేవరి కాళేశ్వర పంతులు గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా ఆయన ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరిని స్వాతంత్ర సమర పోరాటానికి కోసం తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు ఏదైతే ఆ రోజు స్వాతంత్ర సమరంలో పిలిచిన ప్రతి పిలుపుకి ఆయన వెళ్ళి ప్రతిసారి కూడా వాళ్ళు జైలు జీవితాలు అన్ని కూడా అనుభవించారు. వారే కాదు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ భార్య గారికి బ్రహ్మరామ గారి కూడా, ఆమె కూడా జైలు జీవితం అనిపించింది. ఆమె మరి దేవరామ్మ గారు నిండు గర్భిణిగా ఉండగానే ఆమెను తీసుకెళ్లి రాయవెల్లూరు జైల్లో వేయడం జరిగింది. మరి అక్కడ ఆమె కూడా ఒక సంతానాన్ని కూడా అక్కడ జయదేవ్ గారు అని ఆయన రెండో కుమారుని కూడా అక్కడే జన్మించడం జరిగింది. వాళ్ళకి ఉన్న ఆస్తులు గాని, ఆ రోజుల్లో ఉన్న దాన ధర్మాల్లో గాని వాళ్ళు పెద్ద భూస్వాములుగా ఉండేవారు. మరి అన్ని కూడా సమరం కోసం, ప్రజల సాహసాల కోసం, ప్రజల యొక్క పేద ప్రజల యొక్క మనుగడ కోసం అందరికీ ఇవ్వడం జరిగింది. సర్దార్ మరిపిల్ల చిట్టి స్వాతంత్ర సమర యోధులే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని వక్తలు కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నేటితరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ మరిపిల్ల చిట్టి 127వ జయంతి కార్యక్రమం మాజీ దుర్గకుడి పాలక మండలి కమిటీ చైర్మన్ పోతిన పైడిరాజు ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లోని మరిపిల్ల చిట్టి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్, బీజేపీ నాయకులు పోతిన బేస్ కంఠేశ్వరుడు, నగరాల దేవస్థానాల కమిటీ అధ్యక్షులు లింగిపల్లి అప్పారావు, సర్దార్ మరిపిల్ల చిట్టి మనవడు గుజ్జారి అమరపాపు, మరిపిల్ల ఉమ్మ తదితరులు హాజరై చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. పశ్చిమ నగర అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారని, ఇప్పటి పాల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ రోజున ఆయన తన సొంత భూమిని దానం చేశారని చెప్పారు. అనంతరం నగరపాలక సంస్థ చిట్టి పార్కులో ఉన్న మరిపిల్ల చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు.
మీరు అనుకుంటే కూడా బాగా వస్తుంది. మీరు అనుకున్నాడు ఇక్కడ షేప్ తేడా వచ్చింది. డౌన్ 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 సర్దార్ శ్రీ మర్రి చిట్టి గారు, సర్దార్ శ్రీ మర్రి చిట్టి గారు, సర్దార్ శ్రీ మర్రి చిట్టి గారు. పిల్ల చిట్టి గారి 127వ జయంతి వేడుకల్ని మన చిట్టినగర్ సెంటర్లో మన చిట్టి గారి కాంస్య విగ్రహం దగ్గర మా నగరాల కుల పెద్దలు అలాగే అన్ని పార్టీ పెద్దలు నాయకులు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి అందరం కలిసి చిట్టి గారి జయంతి వేడుకలు అన్నది చేసుకోవటం జరిగింది. మన విజయవాడ నగరానికి ప్రథమ ఎమ్మెల్యేగా మరిపిల్ల చిట్టి గారి సేవలు ఎన్నో అందించారు. విజయవాడ నగర అభివృద్ధి ఆయనతోనే మొదలైంది. ఆఫ్టర్ మనకి స్వతంత్రం తర్వాత చిట్టి గారు పాలన వల్ల చిట్టి గారి పాలనలో ఉన్న విజయవాడ నగర అభివృద్ధి అన్నది మొదలవటం జరిగింది. అదే రకంగా ఎన్నో సేవలు చేస్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గ ప్రజలకి అండగా నిలుస్తూ ఈ రోజు మా కులానికే కాకుండా కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రతి ఒక్క నాయకులకి ఆయన ఆదర్శంగా ఉండటం అన్నది ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుస్తూ రాబోయే కాలంలోన ఇంకా విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి స్థాయిలో మా అందరి సహాయ సహకారాలు అందజేస్తూ విజయవాడ నగర అభివృద్ధి అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎల్లవేళల్లా చిట్టి గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నా. చిట్టి గారి జయంతి వేడుకల్ని ఈ రోజున పోతినపల్లిరావు గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి మేయర్ గారు, అటూరి శ్రీరామ్ గారు, బేగ్ గారు, అదేవిధంగా మీరు చూస్తే పిళ్ళ శ్రీనివాస్ గారు, అమర్ గారు, చాలా మంది పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి చిట్టి గారి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులందరూ కూడా చిట్టి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగాలంటే వారి జీవిత విధానాన్ని, వారు చేసినటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఈ మాట, గతంలో చిట్టి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ నాయకుల్ని, మంత్రుల్ని, సీఎంల్ని ఎక్కడ కూడా గలవల. ఆయన నిజాయితీ, ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధత వలన మంత్రులు గాని, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు గాని పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి చిట్టి గారిని కలిశారు. కానీ చిట్టి గారు పేద ప్రజల పక్షపాతిగా ఎవరి గుమ్మం దగ్గర నిల్చోలా, వారి అభివృద్ధి సంక్షేమం కోసం చాలా బలంగా, నిజాయితీగా నిలబడ్డటువంటి వ్యక్తి. కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ప్రస్తుత రాజకీయ నాయకులు అందరూ అనుకుంటే ఏమనుకుంటున్నారంటే అవినీతి చేయాలి, అక్రమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, భూ కబ్జాలు చేయాలి అంటా ఉన్నారు. మరి ఆ రోజున చిట్టి గారు భూ దానాలు చేశారు. ఈ ప్రాంతంలో ఈ రోజున పాల ఫ్యాక్టరీ ఏర్పడిందంటే చిట్టి గారు ఇచ్చినటువంటి భూదానం వలన మాత్రమే. చిట్టి గారు ఇచ్చినటువంటి భూదానం వల్లనే. మరి ఈ నాయకుల మధ్య వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి. ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు. రోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిట్టినగర్ సెంటర్ లో మాజీ శాసనసభ్యులైనటువంటి సర్దార్ మురపల్లి చిట్టి గారి యొక్క 127వ జయంత్యోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం అనేది జరుగుతా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. చిట్టి గారి యొక్క గొప్పతనం ఏంటనేది, పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు కొండ ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారంటే ఆయన తీసుకున్న చొరవ. ఆయన శాసనసభ్యులుగా ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మనందరికీ తెలిసిన విషయం. అలాంటి సమయంలో ఒక మంచి అవకాశాన్ని వాళ్ళందరినీ కల్పించి వాళ్ళందరికీ, ఈ కొండ ప్రాంతం వాళ్ళందరికీ కూడా నివాసాలు అర్పించడం అనేది, అలాగే ఆయన యొక్క పోరాటాల గురించి కూడా మాట్లాడితే స్వాతంత్ర సమరయోధుడిగా మన యొక్క భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం కానీ, అనేక సందర్భాల్లో జైలు కూడా ఆయన వెళ్ళడం, మరి యొక్క భారతదేశం కోసం త్యాగాలు ఎన్నో చేసి భారతదేశ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నుకొని
మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు పెడుతూ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక అతిపెద్ద వ్యవస్థ, అతిపెద్ద సంస్థ ఇక్కడ ఏర్పాటు కావడం, మనకు స్థలాన్ని కేటాయించడం, విజయకృష్ణ డైరీ అనేది మిల్క్ ఫ్యాక్టరీగా ఈరోజు మనందరికీ తెలుసు. అలాంటి ఫ్యాక్టరీని కూడా స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని కూడా ఇవ్వడం, ఈరోజు కనీసం 2000 నుంచి 3000 మంది రావడానికి కార్పొరేషన్ కి ఇక్కడ నుంచి కలరా హాస్పిటల్ వరకు దరిదాపు ఒక 20 ఎకరాలు ల్యాండ్. కేరళ నగర్ వచ్చేసరికి అట్టూరు రాములు గారు, తర్వాత ముదిలి అప్పలస్వామి ఆయన ఇద్దరు కలిపి అక్కడ 11 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు. కేవలం నగరాల సామాజికం అనేది ఇక్కడ వన్ టౌన్ లో మొట్టమొదటి నుంచి ఎమ్మెల్యేలుగా అవ్వడం, చిట్టి గారు వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని, వారికి ఉన్నటువంటి సంపదని ప్రజలు పెరగాలి, ప్రజలు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో చిట్టి గారు వాళ్ళు కుటుంబ సేవల కంటే కూడా ప్రజాసేవనే ఆయన ఎన్నుకున్నారు. అలాగే ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఆయన కానీ, ఆయన భార్య కానీ, వాళ్ళ బిడ్డడు కానీ మొత్తం కూడా ఒకళ్ళు తిహార్ జైల్లో, ఒకళ్ళు మన మెడ్రాస్కి యువతల భాగంలో ఉన్నటువంటి ఆ జైల్లోనే బెవరమ్మ గారికి అబ్బాయి పుడతాం అనేది జరిగింది. ఆయన మనందరం అనుకున్నట్టుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కాదు, బ్రిటిష్ కాలంలో 1935లోనే ఆయన జిల్లా మొత్తానికి ఎమ్మెల్యే. అలాంటి నాయకుడిని, అలాంటి వ్యక్తిని మనం చూడబోలేం. స్వార్థం లేదు, నిస్వార్థ. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ మరిపిల్ల చిట్టి గారి 127వ జయంతి వేడుకలు ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలో అనేక చోట్ల ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల కోసం, సమాజం కోసం తన జీవితాన్నే అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మరిపిల్ల చిట్టి గారు. ఈరోజు ఒక కార్పొరేటర్గా గెలిస్తేనో, ఒక ఎమ్మెల్యేగా గెలిస్తేనో కోట్లాది రూపాయలు దండుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల నుంచి దోచుకునే నేపథ్యంలో ఆనాడే ఆయన ఉన్నటువంటి ఆస్తులు వందలాది ఎకరాలు కావచ్చు, లేకపోతే కోట్లాది రూపాయలు ధనాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహోన్నత నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా తన యొక్క ముద్రను వన్ టౌన్ ప్రాంతంలో వేసుకున్నటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి సుపరిపాలనా దక్షుడు మరిపిల్ల చిట్టి గారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆనాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఈ యొక్క కేఎల్ రావు గారు, గొప్ప ఇంజనీర్ అయినటువంటి కేఎల్ రావు గారు ఈ యొక్క గృహ ఏదైతే చిట్టినగర్ నుంచి గట్టనగ ప్రాంతానికి వెళ్ళేటువంటి గృహ నిర్మాణం కావచ్చు, వన్ టౌన్ ప్రాంతంలో నివసిస్తున్న అనేక మంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఈ యొక్క కొండ ప్రాంతంలోని ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఉచితంగా నివాసాలు ఏర్పరిచే విధానం కావచ్చు. ఆయన యొక్క ఆస్తులు సమాజం కోసం, ముఖ్యంగా మిల్క్ ప్రాజెక్టు ఏదైతే సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి పాల కేంద్రం ఉత్పత్తి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వలన రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడిందని ఆరోపణలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ రామచంద్రనగర్ కెనరా బ్యాంక్ ఎదురు రోడ్డు పనులకి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకి లబ్ధి చేకూరకపోగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. దాదాపు 2000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని, ఆయన చేసిన తప్పిదం వలన రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని విమర్శించారు. ఒకవైపు అక్రమాలని ఎదుర్కొంటూ మరొక వైపు సంక్షేమ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని ప్రశంసించారు. సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, ప్రతి సమస్యకి పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అమెరికా చరిత్రలోకి ఎక్కాడు ఆయన. అంటే అదానీ గారు అక్కడ అమెరికా బ్యాంకులో తీసుకున్న లోన్లో
10,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. 2,000 కోట్లు సుమారు ఒక 100-150 తక్కువగా 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచంగా ఇచ్చాడని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతూ ఉంది. ఇప్పుడు అమెరికాకి ఏం సంబంధం దీనికంటే, అక్కడ బ్యాంకుల్ని దివాళా తీసే విధంగా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ లోన్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు దేనికి వాడుతున్నారంటే ఇక్కడ అభివృద్ధికి కాదు, వాళ్ళు ఇండియాలో లంచాలు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు. దానిలో ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 లంచం తీసుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అనుకోవచ్చు. ఇవాళ మనకి 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల మీద ఆయన 2,000 కోట్లకి కకృతి పడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ప్రజల మీద భారం పడింది. అవి ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలి. అంటే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏదో పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అభిమానం ఉండాలేమో ఇవన్నీ కలుపుతాలంటారు, అభిమానం లేని వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఇంత తిన్నాడు అంత తిన్నాడు. అంత తిన్నది కాదు ఇక్కడ పాపం. ఆ తిన్నదాని బదులు మనం 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది. దానివలన ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. హైయర్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ అవుతున్నాడు, మిడిల్ క్లాస్ పేదవాళ్ళు అయిపోతున్నారు. సో ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎవరు ఏ తప్పు చేసినా బైపాస్ రోడ్డు సితారా సెంటర్ సమీపంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుని విరమించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డుని 200 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేయాలని వారు కోరారు. బుధవారం బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నివాసిత ప్రాంతాల నాయకులు పరిమి మల్లేశ్వరరావు, కటకం రామలింగేశ్వరరావులు మాట్లాడుతూ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వలన ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. ఇప్పటికే నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1976లో బైపాస్ రోడ్డుని 200 అడుగుల వెడల్పుతో గొల్లపూడి నుంచి సితారా సర్కిల్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఎక్విజేషన్ చేయడం జరిగిందని తెలియజేశారు. కావున ఈ బైపాస్ రోడ్డునకి ఇరువైపులా ఓపెన్ డ్రైవ్లు ఏర్పాటు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాంపిల్ల వెంకటరమణ, బాలాజీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, అల్లు మధు, మల్లంపాటి కొండలరావు, దేవరపు సూర్యనారాయణ, బోనం వెంకటయ్య, రావెల్ల నాగేశ్వరరావు, సామ వెంకటస్వామి, కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నివారించాల్సిందిగా ఇప్పుడు ఈ ప్రాంత వాసులు అందరం కూడా మేమందరం కోరుకునేది ఎవరికి ఇబ్బందులు ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోడ్డు ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని కార్పొరేషన్ వారు విరమించుకోవాల్సిందిగా అధికారులను మరియు ప్రజాప్రతినిధులను మేమందరం కూడా వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని విరమించుకోవాల్సిందిగా మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కటకం రామలింగేశ్వరరావు, నేను ఈ ప్రాంత నివాసిని. దాదాపుగా 30 సంవత్సరాలు బట్టి విద్యాధరపురంలో నివసిస్తున్నాను నేను. మనకి ఈ రోడ్డు సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం 200 రోడ్డులు అవసరం అవుతుందని చెప్పని ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పని అప్పుడు సేకరించారు. కానీ అప్పటి నుంచి కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇంత రోడ్డు కూడా లేదు. దీనికి సగం రోడ్లోనే ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి కొంచెం అంటే దాదాపుగా 100 అడుగులు కూడా సుమారుగా లేదనమాట. 80 అడుగులు అట్లా డెవలప్ చేశారు, కానీ మిగతా 100 అడుగుల రోడ్డు అటు ఇటుగా ఉండిపోయింది. దీనికి రోజు కూడా వాహనాలు వెళ్ళటం వల్ల రావడం వల్ల అనేక రకాలుగా పార్కింగ్, ఫుట్పాత్ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపడం, మరి అసాంఘిక కార్యక్రమాలు కూడా రోడ్డు పక్కనే చేయటం వల్ల సరైన లైటింగ్ కూడా లేకపోవడం వల్ల ఆడవాళ్ళు కనుక సాయంత్రం 8, 9, 10 ఇంటప్పుడు వస్తుంటే వెళ్తుంటే కూడా వాళ్ళు చాలా తలంచుకొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అనమాట. అనేక సార్లు మనం ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరి వారు సరైన చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. అలాగే ఇటీవల 4 నెలల క్రితం బుడవేరు వరదలు వచ్చినాయి. మనకి బుడవేరు వరదల నుంచి ఇక్కడి నుంచి విద్యాధరపురం అంతా కూడా వాటర్ వచ్చేసి దాదాపుగా వారం రోజుల పాటు స్టాగ్నేట్ అయిపోయి సరిగ్గా వినాయక చవితి కూడా మనం చేసుకోలేదు. అదే సమయంలో వచ్చింది. ఆ సమయంలో ఒక్కొక్కళ్ళు కూడా 4 అడుగులు 5 అడుగులు అలాగా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళినాయి. బైపాస్ రోడ్లోకి వాటర్ వచ్చి రోడ్డుకి అటువైపు కూడా వెళ్ళిపోయింది. ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరికీ తెలిసిందే. అందరూ కూడా మీడియా ప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఆ రోజున మీరు పరిశీలించారు. కాబట్టి సరైన కాలువ లేకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించిందని చెప్పని
మనం అందరం కూడా ఆ రోజున అనుకున్నాం. ఎందుకంటే ఎంత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఠాగూర్ ల్యాబ్స్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా. విశాఖ ఠాగూర్ ఫార్మా ల్యాబ్స్ పరిశ్రమలో విషవాయువుల లీక్, ఒడిశాకు చెందిన కార్మికుడు మృతి. బాధితులకు అండగా నిలబడాలని అధికారులని ఆదేశించిన సీఎం. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకి ఆదేశం. ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని తామే కొంటామని స్పష్టీకరణ. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిలకలపూడి పాపారావు పదవి బాధ్యతల స్వీకరణ. రాష్ట్రంలో వెనకబడిన తరగతులకి గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.